నమస్తే, ఎట్లున్నారులా? నేనైతే మస్తున్నా. సరే కానీ ఈరోజు మాత్రం దుమ్ము దులిపింది. ఒకవైపు వాన, ఇక అటు ఇటు అని కాదు కానీ తెలంగాణ మొత్తం అరుచుకుంది వాన అయితే. ఇక ఇవన్నీ చెప్పుకునే ముందు మనం వచ్చి స్టార్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఇక వీకెండ్ చాట్ పాట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. ఇవట్లే అడిగిన హామీలు తగ్గేదేలే అంటున్న పోరగాళ్ళు. దేవుని దర్శనంలో సారు కొలుచుకున్నాడు మన దత్తాత్రేయ సారు. విశ్వాసం కోల్పోతుందంట బీజేపీ పార్టీ. మరి విశ్వాసం నిలబెట్టుకుంటుందా టీఆర్ఎస్ పార్టీ? అడుగుతున్నారు ప్రజలు. చెయ్యాలంట అన్ని పనులు. 6 రోజులు ఈ రోజు నుండి మొదలుపెట్టుకుంటే పోయిన 6 రోజుల నుండి ఉద్యమంలో ఎలాంటి మార్పులు కానీ ఎలాంటి కల్పితాలు కానీ ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మాత్రం పోరగాళ్ళు మాత్రం తగ్గట్లేదులా. ఇక సావైనా బతుకైనా మాకు కావాల్సిన హామీలు ఇచ్చే వరకు మాత్రము ఉద్యమం వదలమంటున్నారు. ఇక ఎవడొచ్చినా ఎవడు పోయినా మాకైతే మేము అడిగినా ప్రతి ఒక్క హామీ తీర్చాలని అదే పట్టు మీద ఉన్నారు పోరగాళ్ళు. ఈ కథ ఎక్కడదని మీకు ఈ పాటికి అర్థమైపోతూ ఉంటుంది. ఎక్కడదనుకుంటున్నారు? బాసరదే. ఇక ఈరోజు కూడా ఈ ఉద్యమాన్ని మాత్రం ఆపలేదు, అడిగిన హామీలు మాత్రం ఇవ్వలేదు. ఇక మన బాసర త్రిపురైటి పోరగాళ్ళు ఈ రోజు నుండి 6 రోజులు ఆందోళన కొనసాగించారు. అయితే ఎన్నిసార్లు సార్లతో మీటింగులు జరిగిన పోరగాళ్ళకైతే హామీలు అయితే నచ్చట్లేదు. ఇక వాళ్ళు అడిగిన హామీలు ప్రతి ఒక్కటి తీర్చాలని చెప్పేసి జిజ్జు మీద ఉన్నారు పోరగాళ్ళు. అయితే ఇంద్రాకరణ్ రెడ్డి సార్తో కూడా ఈ చర్చలు జరిగినా అవి ఎటు కొనసాగలేదు. పోరగాళ్ళు అయితే ఒకటి ఇస్తాం ఒకటి ఇవ్వమని చెప్పేసి చెప్పడంతో పోరగాళ్ళకు నచ్చలేదంట. దాంతో మేము అడిగిన ప్రతి ఒక్క హామీ ఇవ్వాలని చెప్పేసి 6వ రోజు కూడా ఉద్యమాన్ని అట్లాగే నడిపిర్రు. కానీ పోరగాళ్ళనైతే మెచ్చుకోవచ్చులా. అటు వర్షం పడ్డా ఎండొచ్చినా ఇంకేమైనా వచ్చినా కానీ ఉద్యమాన్ని మాత్రం ఆపట్లేదు. ఇక చెప్పుకోవాల్సిన మాట అంటే ఏ పార్టీ లీడర్ వస్తా అన్నా కానీ ఎట్లా లాక్కోబోతున్నారో నిన్న మొన్న చూపించిందే. ఇక ఇవి తొందరగా అయిపోగొట్టేసి ఈ ఉద్యమాన్ని మాత్రం కొంచెం ఆపండి సారు, ఎందుకంటే పోరగాళ్ళ చదువు పాడవుతుంది. సార్ ఇక్కడ 7,000 మెంబర్స్ మేము సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తున్నాం సార్. ప్లీజ్ మా డిమాండ్స్ని కన్సిడర్ చేయండి, మమ్మల్ని పట్టించుకోండి సార్. ప్లీజ్ వీఆర్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ యూ సార్. కింద వీడియో విద్యార్థులం నిన్న మా క్యాంపస్కి మినిస్టర్ గారు రావడం జరిగింది. ఇంతకుముందులాగే హామీలో ఇచ్చారు, మేము బీసీని అపాయింట్ చేస్తాము, ఇంకా మీ డిమాండ్స్ అని కూడా తీరుస్తామని. ఈ ప్రాబ్లమ్స్ ఇప్పటి నుంచి కావండి, ఎప్పటి నుంచో ఉన్నాయి. మా సీనియర్స్ ముందు నుంచి ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు కూడా ఏవి సాల్వ్ కాలేదు. సాల్వ్ చేస్తున్నామంటున్నారు కానీ ఇంకా సాల్వ్ అవ్వట్లేదు. 2017లో కూడా సేమ్ ఇదే న్యూస్లో కూడా వచ్చింది, బీసీని అపాయింట్ చేస్తాము అని. అది అవ్వలేదు. 2018లో కూడా మాకు హామీ ఇచ్చారు, అది అవ్వలేదు. ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నారు కానీ మాకు నమ్మకం రావటం లేదు. అందుకనే మేము ఈరోజు 6th డే అండి, 6th డే సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నాము. వీళ్ళు ఇచ్చే హామీల మీద మాకు నమ్మకం లేదు కాబట్టి మేము సీఎం కేసీఆర్ గారిని మా క్యాంపస్కి రావాలని, మా 12 డిమాండ్స్ తీర్చాలని మేము కోరుకుంటున్నాము. ఎండనక వాననక మేము చలికి వణుకుతూ మా హెల్త్ ఖరాబ్ అవుతున్నాయి. మేము ఫుడ్ వాటర్ అన్నీ కూడా మేము సాక్రిఫైస్ చేస్తున్నాము. టైంకి తినట్లేదు అసలు. మేము ఇంకా కూడా ఇది 6th డే అండి, ఇంకా కూడా ఎవరు స్పందించట్లేదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్ మా డిమాండ్స్ని సీఎం కేసీఆర్ గారు మీరు కంపల్సరీగా రావాలి. ప్లీజ్ వీఆర్ సో రిక్వెస్టింగ్ యూ సార్. మా బాధలు అర్థం చేసుకోండి. ఇవి ఇప్పటి నుంచి కాదు, చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాయి. మేము
ఈరోజు మీకు నేను తిరుపతి తీసుకెళ్తా. ఏంది కొత్తగా తిరుపతి తీసుకెళ్లేది ఏముంది అనుకుంటున్నారా? ఈరోజు మన దత్తాత్రేయ సారు తిరుపతి దేవుడిని చూడడానికి స్వామి వారిని కొలుచుకోవడానికి పోయిండు. మరి ఎట్లెట్లా కొలుచుకున్నాడు, ఏమేం పూజలు చేసిండో ఒకసారి చూద్దాం పాండి. ఇక మన హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ సారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సతీ సమేతంగా కలిసి దర్శించుకున్నాడట. టీటీడీ దేవస్థానం ఈవో ఏవి ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు, వేద పండితులు దత్తాత్రేయ సారికి ఘనంగా స్వాగతం పలికిల్లట. ఆయన మనం ఈ మధ్య చూస్తున్నాం కదా, చాలా మంది పండితులు, చాలా మంది ప్రముఖులు కావచ్చు, మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. సతీ సమేతంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు కూడా మన దత్తాత్రేయ సారు. దర్శనం అనంతరం గవర్నర్ దత్తాత్రేయ దంపతులకు శ్రీవారి వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలతో పాటు శ్రీవారి జ్ఞాపిక, టీటీడీ ముద్రించిన క్యాలెండర్లు కూడా దత్తాత్రేయ సార్కు అందించిల్లట ఆలయ అధికారులు. నాయుడు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి సాన్నిధ్యంలో నేను మా కుటుంబ సభ్యుల సమేతంగా వారి యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క ఆశీర్వచనాలు కూడా తీసుకొని స్వామివారు వెంకటేశ్వర స్వామి ఆయన మహత్యము చాలా గొప్పది. అలాంటి ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి, తిరుమల. అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి మన భారతీయ సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకునే విధంగా లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు దర్శించుకోవడం ఇది చాలా విశేషమైన విషయం. అందుకని నేను తెలుగు రాష్ట్రాల యొక్క ప్రజలు వీళ్ళు చాలా సుఖశాంతాలతో ఉండాలని, అలాగే రైతులు, కార్మికులు, పేదవాళ్ళు అందరూ కూడా ఆరోగ్యం భగవంతుడు ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే టీటీడీ వారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు, ఇంకా బడుగు బలైన వర్గాల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందింపజేయడానికి సంస్కార కేంద్రాలను ప్రారంభిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎప్పుడైనా ధార్మిక జాగరణ వల్లే, ఆధ్యాత్మిక జాగరణ వల్లే నైతికమైన విలువలు ప్రజల్లో వస్తాయి. ఇవి చిన్న వయసులో పిల్లలు 8 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలకు, అందులో ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాల ప్రజలు, మహిళలు, అలాంటి వాళ్లకు సంస్కార కేంద్రాలు నడిపితే చాలా దేశంలో అత్యున్నతమైన నైతిక విలువలు వస్తాయి. దానివల్ల శాంతి, హింస లేకుండా ఉంటుందని నేను తప్పకుండా భగవంతుని ప్రార్థిస్తాను. ఇది చెప్పాలంటేనే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బీజేపీ అంట విశ్వాసం అయితే కోల్పోతుందంట. మరి టీఆర్ఎస్ ఎంతవరకు ఉంది ఏమో కథ నాకు తెలియదు, కానీ మీకైతే తెలిసే ఉంటుంది. ఎందుకంటే చెప్పేవాడిని నాకంటే వినేవాళ్ళకు మీకే బాగా అర్థమవుతుంది. ఇక ఈరోజు కూడా ఒకసారి మైకు పట్టుకొని బీజేపీని దుమ్ము దొరిపిండు. కానీ టీఆర్ఎస్ చేతులేందో మన వాళ్ళు దులిపాల్సిందే. ఇంకా ఇక మన ప్రధాని మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. అన్ని రంగాల్లోనూ దేశాన్ని అధోగతి పాలు చేసింది. అయ్యో, ఈ మాటలు నేనైతే అన్నట్లేనున్నా మన మంత్రి, అటవీ శాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సార్ అన్నాడట. మరి నిర్మల్ మండలం న్యూ పోచంపహాడ్ గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడినట. సార్ ఏమన్నాడట అంటే, అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువకులు కదం తొక్కారని, ఇది మరింత పెద్దదిగా కాకముందే మోదీ మేలుకుంటే మంచిదని హితవు చెప్పిండంట. మోదీ పైన వ్యతిరేకత భావం వస్తుంది. ఈ వ్యతిరేక విధానాలని మోదీ
ఇప్పటికైనా మేల్కొని బయటికి తీసుకొని రావాలని చెప్పిండట. వల్ల ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు ఉంటాయి, ఇలాంటి రైతు ఉద్యమాలు అగ్నిపథ్ వ్యతిరేక పోరాటాలే నిదర్శనం అన్నారు. అయితే హింసకు తావు లేకుండా విద్యార్థులు కూడా చాలా హింసకు తావు లేకుండా శాంతియుతంగా నిరసనలు చెప్పాలని చెప్పేసి కూడా నిరంజన్ సార్ పిలుపునిచ్చిందట. మరి బీజేపీ ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోతుంది, మరి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది విద్యార్థుల కోసం అనే ప్రశ్న కూడా ఇప్పుడు అందరూ ముందుకు తీసుకొస్తున్నారు. మరి చూడాలి ఈ ముచ్చట ఎక్కడి దాకా పోతుందో. కానీ పిల్లలు వాళ్ళందరూ కోపోగ్రతలై రైళ్లు బోగీలు కాలబెట్టి ఇంజన్లు కాలబెట్టి రైల్వే స్టేషన్లు అంతా కూడా బాగా మరి ఒక మన ఫైరింగ్లో ఒక మంచి కూడా చనిపోతుంది. తెలంగాణ రాష్ట్రమేమో పోలీసు రిక్రూట్మెంట్ చేసి మనం బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏమో మరి అక్కడ నిరంకుశ ధోరణితోని మరి దొడ్డిదారిని నింపే ప్రయత్నం చేస్తున్నారు. దానికి నిరసనగా భారతదేశం అంతా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి జరగకూడదని చెప్పి మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలు ఏది కోరుకుంటారో ఆ వైపు వెళ్ళాలి తప్ప ప్రజలు ఒకటి కోరుకుంటే మీరు ఇంకో వైపు వెళ్తే అది ప్రజా వ్యతిరేక విధానాలకు వెళ్తున్నట్టే మేము భావించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తూ ఇక ఎలక్షన్ టైంలో దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రి ఏం చేస్తాడులా పోవాల్సిందే, ఊరి బాట పట్టాలా, ఆడొకటి ఈడొకటి హామీలు ఇవ్వాలా, ఇక ఏదో ఒకటి పెట్టేసి వచ్చేయాలా. ఇక అది ఆ పని ఎప్పుడు అవుతుందో మనకైతే తెలియదు, మళ్ళీ ఓట్లు వచ్చే వరకు ఆ పని అవుతుందో లేదో కూడా తెలియదు. అందుకని ప్రజలు మాత్రము ఇదే ఛాన్స్గా ఆకట్టుకుంటున్నారు, వచ్చిన వాళ్ళని అడ్డుకుంటున్నారు. ఇక మన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సార్ని సిపిఎం నాయకులు గ్రామస్తులందరూ కలిసి అడ్డుకున్నారట. ఎందుకు అడ్డుకున్నారట అంటే ఇండస్ట్రియల్ పార్కు రద్దు చేయాలని, అక్కడ మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వాలని, గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు అందరు కలిసి డిమాండ్ చేసిల్లట. గతంలో శంకుస్థాపన చేసిన సీసీ రోడ్లు డ్రైనేజీలు పని పూర్తి చేయకుండానే మళ్ళీ కొత్త వాటికి శంకుస్థాపన చేయడానికి నువ్వు ఎందుకు వస్తున్నావని చెప్పేసి ఎమ్మెల్యే వాహనాన్ని కూడా అడ్డుకున్నారట అక్కడున్న గ్రామస్తులు. మరి ఇప్పటికే ఎక్కడికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ పల్లెకి పోయినా టీఆర్ఎస్ మీద ఎక్కువ అయిపోయింది వ్యతిరేకత. మొన్న చూస్తే గాళ్ళు గీళ్ళు ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే అని చెప్పేసి అందరి పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఇవాళ రోజు మన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా ఈ జాబితాలో చేయడు. మరి చూడాలా ఈ టీఆర్ఎస్ నాయకుల మీద ఉన్న వ్యతిరేకత ఎప్పటిదాకా పోతుందో ఎక్కడిదాకా పోతుందో. ఇక జనాలు వచ్చేసారి ఓట్లలోనే తేలుస్తారు అసలు ఎవరి తలరాత ఏందనేది అప్పుడే బయటపడుతుంది. ప్రతి దాంట్లోనూ కల్తీ జరుగుతుంది, ప్రతి దాంట్లోనూ దొంగతనం జరుగుతుంది, ఇక ప్రతి దాంట్లోనూ మోసం జరుగుతుంది. ఇక ఇట్లాంటి మోసంలో ప్రతి ఒక్క మోసాలు చూడడానికి ఆ ఆఫీసర్లు ఈ ఆఫీసర్లను ఒక ఆఫీసర్లు ఉంటారు. ఈరోజు మిమ్మల్ని విశాఖపట్నం తీసుకుపోతా. విశాఖపట్నంలో ఏముంటుంది? చేపలు తప్ప అనుకుంటున్నారా? ఇప్పుడు చేపల మీదే ఈ మీటింగు. మన విశాఖలో పలు చోట్ల చేపల బజార్లపై విజిలెన్స్ దాడులు నిర్వహించారట అధికారులు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ మరియు తూనిక కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు కూడా నిర్వహించారు. ఇక గోపాలపట్నంలో తూనికలు తక్కువ వస్తున్నాయని సమాచారం రావడంతో అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ డీఎస్పీ నరసింహమూర్తి ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించామని తూనికల కొలతల శాఖ అధికారులు కూడా చెప్పిల్లట. మరి గోపాలపట్నంలో తునికలు తక్కువ ఉండడంతో 9 మందిపై కేసులు పెట్టి తునిక మిషన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరలా పునరావృతం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తునికల శాఖ అధికారి స్వరూపాదేవి కూడా తెలిపిందట. చాలా తక్కువ తూకం ఇవ్వడం జరుగుతుంది. కేజీకి 300 గ్రాములు తక్కువ ఉన్నట్లుగా ఇప్పుడే మా లీగల్ మెటీరియాలజీ అధికారులు గుర్తించారు. సో దీని మీద ఇక్కడ ఒక 9 కేసులు పెట్టాము. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒక 9 కేసెస్ పెట్టడం జరిగింది. అలాగే చికెన్ మటన్ షాపుల మీద కూడా వీలైనంత వరకు ఈరోజు ఎన్ని కేసులు పెట్టగలమో అంతవరకు మేము చేస్తాము. అలాగే వీలైనప్పుడల్లా వినియోగదారుల కోరిక మేరకు, ప్రజల కోరిక మేరకు ఇలాగా మార్కెట్స్ అప్పుడప్పుడు వచ్చి ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాము. దీని మీద ఏమైనా ఇంకా కంప్లైంట్స్ ఉంటే, ఇంకా ఎక్కడైనా ఇలాంటివి జరిగితే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా వినియోగదారులని కోరుతున్నాం. 9 కేసులు అలాగే ఎమ్ముకోయి 10 గంటలకు వెళ్ళిపోయి నా కొడుకు కూడు అలాగే ఎమ్ముకోండి.
దాని మీద ఇంకా కంప్లైంట్ వాడికి చికెన్ ఈరోజు విశాఖపట్నంలో ఉన్న 2 ప్రధాన ఫిష్ మార్కెట్స్ అయిన ఆర్టీసీ కాంప్లెక్స్ ఒకటి, తర్వాత గోపాలపట్నం ఒకటి, ఈ 2 కూడా విజిలెన్స్ అధికారులు లీగల్ మెటీరియల్ అధికారులతో కలిసి రైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే సండే చాలామంది వినియోగదారులు ఫిష్, చికెన్, మటన్ కొనడానికి వస్తున్నారు. అయితే ఫిష్లో కూడా చాలా తక్కువ తూకం ఇవ్వడం జరుగుతుంది. కేజీకి 300 గ్రాములు ఉన్నట్టుగా ఇప్పుడే మా లీగల్ మెటీరియల్ అధికారులు గుర్తించారు. సో దీని మీద ఇక్కడ ఒక 9 కేసులు పెట్టాము. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒక 9 కేసెస్ పెట్టడం జరిగింది. అలాగే చికెన్, మటన్ షాపుల మీద కూడా వీలైనంత వరకు ఈరోజు ఎన్ని కేసులు పెట్టగలమో అంతవరకు మేము చేస్తాము. అలాగే వీలైనప్పుడల్లా వినియోగదారుల కోరిక మేరకు, ప్రజల కోరిక మేరకు ఇలాగా మార్కెట్స్ అప్పుడప్పుడు వచ్చి ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాము. దీని మీద ఏమైనా ఇంకా కంప్లైంట్స్ ఉంటే, ఇంకా ఎక్కడైనా ఇలాంటివి జరిగితే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా వినియోగదారులను కోరుతాము. అలాగే వస్తాయండి 4 కేజీలు అంత దారుణం కాదు, అంత దారుణం కాదు సార్. కరెక్ట్ గా ఉంటాయి. పట్టణంలో ఉన్న 2 ప్రధాన ఫిష్ మార్కెట్స్ అయిన ఆర్టీసీ కాంప్లెక్స్ ఒకటి, తర్వాత గోపాలపట్నం ఒకటి, ఈ 2 కూడా విజిలెన్స్ అధికారులు లీగల్ మెటీరియల్ అధికారులతో కలిసి రైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే సండే చాలామంది వినియోగదారులు ఫిష్, చికెన్ గ్రహచారం బాగుంటే ఏమైనా జరగచ్చు అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటూ ఉన్నారు. ఇక ఈరోజు అడుక్కునే మనిషి రేపు పెద్ద స్థాయిలో కావచ్చు. టీ అమ్ముకున్న మన మోడీ సారే ప్రధానమంత్రి అయ్యిండు. ఇక ఆ పని ఈ పని అని చేసుకునే వాళ్ళలో ఏదో ఒక రోజు మాత్రం విధి అనేది మారుతుంది. ఇగో ఈసారి విధి పెద్ద స్థాయి నుండి కింద స్థాయికి పడిపోయింది. ఇంతకు ఏం జరిగిందంటే, గ్రహచారం బాగోకపోతే ఎవరి పరిస్థితి ఎట్లవుతుందో ఎవ్వరని చెప్పలేం. ఉదాహరణకు పెద్ద రాజైనా కానీ విధి ఆట ఆడితే మాత్రము అడుక్కునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు గలాంటి విషయమే చెప్పడానికి వచ్చిన మీ ముందు ఒక మనిషిని తీసుకొచ్చిన. ఈయన పేరు శివరాత్రి మల్లయ్య. అయితే ఈయనది ఎక్కడ అనుకుంటున్నారా? జనగాం జిల్లా కోరట్ల టౌను నక్కలగుంట అనే ఊరికి చెందిన ఈ మనిషి ఒకప్పుడు అంట నలుగురికి పని కల్పించే వ్యక్తిగా ఉండేవాడంట. అయితే గ్రహచారం బాగోకపోవడంతో, పక్షవాతం రావడంతో వైద్యానికి ఖర్చులు చేయలేక, ప్రస్తుతం మందులు కొనలేక ఆయన పరిస్థితి ఎంతో దారుణమైందంట. కాళ్ళు చేతిలో ఇక పక్షపాతం రావడంతో అటో ఇటో నడుచుకుంటూ మెల్లమెల్లగా బిచ్చమెత్తుకుంటున్నాడంట. అయితే నాయకులని, అధికారులని మాత్రము దయచేసి నాకు పింఛన్ వచ్చేలా చేయమని చెప్పేసి, చూడమని చెప్పేసి ఆయనైతే ప్రాధేయపడుతున్నారు. దయచేసి సార్లు ఈ పరిస్థితి కొంచెం చూసి మల్లయ్యకు కొంచెము ఆ పింఛన్ ఏదో వచ్చేలా చూడండి. 4వ వార్డు 1వ వార్డు ఉంది. వార్డు నెంబర్ చెప్పు. వార్డు నెంబర్ పేరా? ఎన్నో వార్డులో ఉంటున్నావు నువ్వు? నా 1వ వార్డు. 1వ వార్డు. ఏరియా పేరు ఏం పేరు? సంగలింగ్. అది నక్కలగుట్ట. సంగలింగ్ అన్న వార్డు నెంబర్. ఎమ్మెల్యేని కలిసినావా? ఎమ్మెల్యేని కూడా కలిసిన. అందరికి కొత్తవి వచ్చినప్పుడు వస్తాయి అంటూ. కొత్త అంటే ఇప్పుడు 3 నుంచి కొత్త వస్తలేవా? వస్తలేవు 3 ఏళ్ళ నుంచి. మరి ఇప్పుడు ఈసారి వస్తా? ఈసారి వస్తుందా? ఎప్పుడు వస్తుందో చేశాను సార్. ఎమ్మెల్యే సార్ నమస్కారం సార్. పింఛన్ వస్తలే సార్, 3 ఏళ్ళ సారు. నేను ఒక 10 మందిని చాదటం సార్. బాయిలో పని చేసి ఏం చేయాలి సార్? అక్కడి ఉందో సార్. నమస్తే సార్, పింఛన్ రావాలా సారు? ఇచ్చేసారు సారు, పింఛన్ రావాలా సార్? నమస్కారం సారు. ఇక ఇవి మన వీకెండ్ ముచ్చట్లు. ఇక రేపు మంచి మంచి ముచ్చట్లతో మళ్ళీ వస్తా. అప్పటి వరకు శనార్థలు.